అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కుతుంబాక సీతారాం, వి వెంకటాయపాలెం గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ముందుగా ఈ రుణమాఫీ గురించి చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజల తరపున మరియు రైతు కుటుంబాల తరపున నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రుణమాఫీ వల్ల ఆర్థికంగా ఎంతో చితికిపోయిన కుటుంబాలు రైతు వారీగా ఎంతో ఉన్నాయి. ఇలాంటి రుణమాఫీ ఇప్పుడు ఇవ్వటం వల్ల రైతులకి వ్యవసాయం చేయాలనే ఆశాభావం కలిగిస్తూ పెట్టుబడులకి మంచి తరుణం కాబట్టి ఈ పెట్టుబడులు ఇచ్చే విధంగా ఈ రుణమాఫీ చేశారు కాబట్టి ఎంతో ఆనందదాయకంగా సంబరాలు చేసుకుంటున్నాము. అంతేవిధంగా రాహుల్ గాంధీ గారు అన్నట్టు రైతే రాజు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో ఎప్పుడో ఆగస్టు 15కు చేస్తున్న రుణమాఫీని జూలై నెలలోనే ఈ తరుణంలో వర్షాలు పడతా మందులకి ఎరువులకి అవసరాలకైనటువంటి డబ్బులని ఈరోజే రుణమాఫీ చేయడం మాకు ఎంతో హర్షదాయకంగా ఉంది. ప్రత్యేకంగా మళ్ళొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మిగిలిన మంత్రివర్గ సహచర సభ్యులు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కృషితోటి ఈరోజు ₹1,00,000 లోపు రైతు రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఎన్నో ఆర్థిక పరంగా భారంగా ఉన్నా కానీ మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 31,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి గవర్నమెంట్ సన్నద్ధం అయ్యి అందులో భాగంగా ఈరోజు దాదాపు 12 లక్షల మందికి ₹1,00,000 లోపు రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వానికి రైతులందరూ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదిగాక నాకు కూడా ₹1,52,000 లోన్ ఉంది. నాకు కూడా వచ్చే ఆగస్టు 15 లోపు పడతాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు తన కళ్ళల్లో ఆనందాన్ని వెలుబుచ్చడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలరావు, మాది వెంకటాయపాలెం గ్రామం, మండలం రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నాకు 5 ఎకరాల పొలం ఉందండి. నాకు 1,00,000 అప్పు ఉంది. కానీ 1,00,000 లోపు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రైతులందరికీ శుభదినం రోజు. ఇది సంతోషంగా ఉందండి మాకు. ఈ ₹1,00,000 చేయటం, అదే 2 లక్షలు చేయటం ఇంకా బాగుంటుంది. రైతులందరికీ సహకారం చేయటం. ఈ వెంకటాయపాలెం అర్బన్ మండలం, కిషోర్ నా పేరు. రైతు బంధు ₹100 నుంచి ₹1,00,000 దాకా రుణమాఫీ జరుగుతుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు చెప్పినట్టే మాట నెరవేర్చుకుంటుంది. వాళ్ళ లెక్క మోసం చేయలేదు. అది నాకైతే దీనివల్ల ఈ 35,000 లబ్ధి పొందుతున్నాను నేను రైతుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.